హాయ్ గైస్, లగ్గం మూవీ రివ్యూ అనమాట. ఈ మూవీ వచ్చేసి ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే నాకు బాగానే అనిపించింది గైస్. అంత హై అని చెప్పలేదు, అంత లో అని చెప్పలేదు, కానీ యావరేజ్. అలాగే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగా ఎక్కేస్తుంది, అలా ఉంటది అనమాట. ఎందుకంటే ఆ పల్లెటూరు వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్, మెలోడీ డ్రామా కూడా ఫుల్ గా ఉంది కాబట్టి, A to Z ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా సింక్ అయిపోతుంది. ఇక మూవీలో హైప్ అంటే మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు అనమాట. వేరే లెవెల్, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సి. ఒక మూవీలో ప్లసెస్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ అంటే ఆ ఫ్యామిలీ, అలాగే పల్లెటూరు వాతావరణం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టాలు, వాళ్ళు మిస్ అయ్యేది ఏంటి అనేది కూడా బాగా చూపించారనమాట. మూవీ మేకింగ్ కూడా బాగానే అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. అయితే తన జాబ్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా వాళ్ళ మామ అయితే హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి తన కూతురుని అయితే ఇచ్చి చేద్దామని చూస్తారనమాట. అక్కడి నుంచి పెళ్లి జరిగిందా లేదా, మొత్తానికి లగ్నం ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు ఉంటది అనమాట మూవీ. సో అది మూవీ ప్లాట్. ఇక మూవీలో హైప్స్ విషయానికి వచ్చేస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ అని చెప్పారు. అంత బాగుంది అనమాట. నాకు బాగానే అనిపించింది గైస్. ఎందుకంటే మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ లైఫ్ మొత్తం లీడ్ చేసుకుంటూ పేరెంట్స్ ని మర్చిపోవడం, ఆ సిచ్యువేషన్స్ కూడా బాగా చూపించారనమాట. చాలా నేచురల్ గా కూడా. మూవీలోకి ప్లసెస్ విషయానికి వచ్చేస్తే, మెలోడీ డ్రామాస్, అలాగే ఫ్యామిలీ గురించి ఎఫెక్షన్స్, ఎమోషనల్ స్టోరీ, ఎమోషనల్ కనెక్షన్స్ మొత్తం బాగానే చూపించారు అనమాట. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే, ఎందుకో తెలీదు కొద్దిగా లాగ్ అని అనిపించింది. టాపిక్ చిన్నదైనా కొద్దిగా డ్రాగ్ చేసినట్టయితే అనిపించింది అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్ గా అయితే ఓకే గైస్, మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది కొద్దిగా లాగ్ అనిపించి కొద్దిగా బాగానే అనిపించింది. ఓవరాల్ గా అయితే క్లైమాక్స్ బాగా అనిపించింది అనమాట. ఎమోషనల్ ఎండింగ్ సింపుల్ గా ఒక లెవెల్ అయితే అయిపోయింది ఓవరాల్ గా చెప్పాలి అంటే. ఓకే గైస్, మూవీ అయితే బాగానే అనిపించింది. దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.9 అయితే ఇస్తాను గైస్. మూవీ ఓవరాల్ గా అయితే ఓకే. ఇది ఓటీటీ వచ్చేసి ఆహా అనమాట.